నుండి పరిశుద్ధ బలులను ప్రవేశించడానికి దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని వాక్య హెచ్చరికలు తీసుకున్న వారమే ప్రభుకు సమీపంగా చేయబడతాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 26, 27, 28 వచనాలు కలిసి చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. పవిత్రులను, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా వీటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరత గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ప్రభు యొక్క యాజకత్వాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యాక్చువల్గా ఈయన గుణాతిశయాలు 26 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం కానీ 27, 28 వచనాల్లో ఈ యాజకత్వం ఈయనకి ఎట్లా వచ్చింది అంటే ధర్మశాస్త్ర కాలంలో బలహీనమైన మనుషులు యాజకులుగా ఉన్నారంట. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులు యాజకులుగా నియమించను. అంటే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న యాజకులందరూ కూడా బలహీనులే, ఏదో విషయంలో బలహీనులు. అయితే ఈ ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. ధర్మశాస్త్రము కొంతమంది యాజకుల్ని నియమించింది. ముందు వాడు చూస్తే వాడు బలహీనుడు. ఆ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన వాక్యం, ఈ వాక్యము ఇది ప్రమాణపూర్వకంగా వచ్చినటువంటి వాక్యం. వాక్యం అంటే ఊరికి రాలా. దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడు, ఎంతమంది అనుకున్నట్టుగా వాగ్దానం చేశాడు, దావీదు సంతానం నిరంతరం ఏలును, సింహాసనం మీద నీకున్న కుమారుడు ఒకడు కూడా ఉండక మానడు, ఇలాంటి మాటలతో వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు. అందుకని ఈయన రాజు, ఈయన రక్షకుడు, ఈయన యాజకుడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రములు చూసి ఆయన పూజింపవచ్చింది అన్నారు కదా. కాబట్టి రాజుగా పుట్టాడు. తర్వాత దేవుని సమాజ మందిరంలో ఆయన ప్రకటిస్తూ వచ్చాడు, బోధకుడు, యాజకుడు అయ్యాడు. తర్వాత శిష్యులకు ఆయా సందర్భాల్లో కాళ్ళు కడగటం, వాళ్ళకి బోధించటం, వాళ్ళకి నేర్పించటం, వాళ్ళతో కలిసి సముద్ర తీరాల్లో కొండ ప్రాంతంలో ప్రయాణం చేయడం పరిచారకుడు అయ్యాడు. తదనంతరం ధర్మశాస్త్రం సంపూర్ణ సిద్ధి చేయడం కొరకై ఒక నీతిమంతుని రక్తం లోకంలో ఒలికించాలి. కాబట్టి ఆయన అక్కడ రాయబడిందిగా, ఏటైతే పాత యాజకుడైతే ప్రజల కొరకు తన కొరకు రక్తాన్ని తీసుకెళ్ళి అర్పించాలి. ఇప్పుడు ఈయనైతే తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాలి. ఇక రోజు చేయాల్సిన పనిలా. ఇప్పుడు ఇక మేకలు రావాల్సిన పని లేదు, గొర్రెలు రావాల్సిన పనిలా, ఏ బలి పశువులు కానీ పక్షులు కానీ రావాల్సిన పని. వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఒక్కడే మరణించాడు. ఒక్కడే మరణించడం కాకుండా ఒక్కసారే మరణించాడు. ఇంకా మళ్ళీ ఇక వేరే ఆల్టర్నేషన్ లేదు. ఇక ఇంకోటి వచ్చి ఇస్తారు కదా, వస్తారు కదా, చేస్తారు కదా నిరీక్షించాల్సిన అవసరము లేదు. ఇక వస్తారు, తీసుకెళ్తారనేది ఈయన మళ్ళీ
మధ్యాకాశంలోకి రావాలి, 1000 ఏళ్ల పరిపాలన చేయాలి, పరిస్థితిని వెంట పెట్టుకుని పోవాలి, మరలా యుగాలు రాజ్యము వెళ్ళాలి. ఇదంతా కూడా వేరే ప్రాసెస్ అన్నమాట. కాబట్టి వీటన్నిటి బదులుగా ఆయన ఒక్కసారి అర్పించబడిన చేత ఒక్కసారి కార్యములు చేసి ముగించెను. ఇంకెవ్వరూ మన బలి అర్పణ కొరకు మనం రొట్టెలోకి రావడానికి ఇంకొక రొట్టె ప్రపంచంలో లేదు, రాదు. ఒక్క రొట్టె ఉంది, ఒక్క శరీరమే ఉంది, ఒక్క దేహమే ఉంది, ఒక్క ప్రభువే, ఒక్క యాజకుడే. యాజకులకు ఉన్నటువంటి ఆధిక్యతను చూస్తాం. ఒకసారి రండి, నిర్గమాకాండ పుస్తకం. యాజకులు వారి యొక్క విశేషతను ఎరిగితే ఈ యాజకుడిని కూడా మనం ఎరిగి ఆ యాజకత్వంలో మనల్ని కూడా సమకూర్చుకుంటూ ప్రభు బలలో ప్రవేశిద్దాం. రండి, యాజకులు 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా ఆరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు అపాయింట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈనాడు ఇశ్రాయేల్లో నుండి రావాలి, నీ సహోదరుడైనటువంటి ఆరోన్లో నుండి రావాలి, వాడి కుమారులుగా. ఈ ప్రధాన యాజకుడు లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కూడా యాజకత్వాన్ని ఇవ్వటానికి ముందు ఏంటంటే ఆయన మనల్ని అపాయింట్ చేశారు. ఇప్పుడు మనకి ఆరోను లేడు, ఈతామారు లేడు, నాదాబు లేడు, అబీహు లేడు, ఇంకోరు నాదాబు, అబీహు, ఎలియాజరు నలుగురు లేడు, కానీ మనం ఉన్నాం. కాబట్టి రొట్టెలో పాల్గొనడానికి ముందు దేవుడు మనకు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. వాళ్ళు ముందు ధర్మశాస్త్రం నియమించిన యాజకులు బలిని చెప్పాడు కదా. వాస్తవంగా వీళ్ళు లేవియాకాండం 10వ అధ్యాయంలో అన్ని ఆజ్ఞలు పెడతారు. చూడండి దయచేసి, వీళ్ళలో ఈ నలుగురిలో 2 ఖాళీ అయిపోతారు. లేవియాకాండ పుస్తకం 10వ అధ్యాయం చదవండి, 1వ వచనం. ఆరోను కుమారులైన నాదాబు, అబీహు తమ ధూపపాత్రలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. నాదాబు, అబీహులు ఇద్దరు కూడా ఖాళీ అయిపోయారు లేవియాకాండం 10వ అధ్యాయంలో. కారణం ఏంటంటే వారు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు. బలిపీఠ దగ్గరికి అగ్ని తీసుకొచ్చేటప్పుడు ధూపాత్ర వేసుకొని తీసుకురావాలి. వీళ్ళు ఏం చేశారంటే ధూప ద్రవ్యము దేవుని ధూపార్తులు దేవుడు యెహోవా వారికి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు. సపోజ్ బొగ్గులతో వేస్తేనే ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేస్తాం, లేకపోతే ఇప్పుడు కరెంటుతో వచ్చినాయి, గ్యాస్తో వచ్చినాయి, వేరే విషయం. లేదు, బొగ్గులు కాకుండా పెద్ద పెద్ద నిప్పుల్లో పెట్టేసి నిప్పులతో చేస్తామంటే వెళ్తుందా? నిప్పులు వాటికంటే రాసుకోవాలా, ఆ గ్రాడ్యుయేట్గా వేడి ఎక్కాలా, దాన్ని బట్టి ఇస్త్రీ చేయాలి. ఒకేసారి మొత్తం 100 కట్లేసేసి దాంట్లో పెద్ద మంట పెట్టేసి ఆ మంట పైకి వస్తా ఉంటే ఇస్త్రీ చేసి పోతుంది. ఒక క్లాత్ ఉంటుందా, మొత్తం కాలి ఉరుకుంటుంది. పర్పస్ ఒకటే, పర్పస్ ఇస్త్రీ చేయాలి, బొగ్గులతో నిప్పు చేయాలి.
దానికంటే ఈ నిప్పులో కట్టేసేసి మంట వేసేసి మంట బాగా పైకి వచ్చింది, తొందరగా వేడెక్కిపోతే కాల్చేద్దామంటే మంట కింద ఉన్న క్లాత్ కాల్చేస్తుంది. ఇదే జరిగింది. యెహోవా ఆజ్ఞాపించవలసిన సమయం, యెహోవా చేయమన్నటువంటి రీతి వారు చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ నాదాబు అబీహులు అవాయిడ్ అయిపోయారు యాజకత్వంలో నుండి. అందుకే ఆ మాట హెబ్రీ గ్రంథకర్త రాశాడు అనమాట. వాళ్ళు బలహీనులు, ధర్మశాస్త్రము బలహీనైనటువంటి యాజకులను నియమించింది. ఈయనైతే ఎటువంటి ప్రమాణపూర్వకంగా ఇవ్వబడిన వాక్యమును బట్టి వచ్చిన యాజకుడు. సో కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడిన సంగతి ఏంటంటే యాజకత్వం అనేది ఇట్ ఈస్ ద అపాయింట్మెంట్, ఇదొక నియామకం. వాటిలో నుండి పిలుచుకురావాలి. ఎవరు పెడితే వాళ్ళు వస్తే యాజకత్వం కుదరదు. కాబట్టి ఇది అంటే దేవుని ప్రజల్లో నుండి పరిశుద్ధంగా పిలువబడిన వాళ్ళ నుండి వచ్చినటువంటి యాజకత్వం నిశ్చయంగా ఉంటుంది. అందుకే ఇది చాలా గౌరవప్రదమైన సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు యాజకుడిగా పిలువబడ్డానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ హైలీ ఎగ్జాల్టెడ్ పోస్ట్. ప్రపంచంలో చాలా అంటే యుఎన్ఓలో బెస్ట్ కంట్రీ, ఫస్ట్ కంట్రీ అమెరికా. అక్కడ నుండి అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లా రావాలా. ఆ ప్లేస్కి రావడానికి అమెరికాకి ఎంతో క్వాలిటీస్ కావాలా. శాసించగలిగిన, యుద్ధం చేయగలిగిన, ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా రకరకాల దేశాలతో యుద్ధం చేయడానికి మెటీరియల్ పంపిస్తారే ఉంది అమెరికా. ఆ కంట్రీస్లో ఉన్న వాటితో వాటి ఫైట్ చేస్తుంది. ఇన్ కేస్ అర్జెంట్ అనుకున్నప్పుడు మెటీరియల్ పంపించాలి, మ్యాన్ పవర్ని పంపించాలి. అందుకే అది బెస్ట్ కంట్రీ, బిగ్గెస్ట్ ఫస్ట్ కంట్రీ అయింది అన్నమాట. చూస్తాయి కంటే పాపులేషన్ పెద్ద ఎక్కువే ఉండదు. మన కంట్రీలో హాఫ్ కూడా ఉండదు. దాదాపుగా హాఫ్ ఏంటి 1/4 ఉంటుంది అంతే. అలాంటి దేశం ఇంత. కాబట్టి ఎందుకు సంగతి చెప్తున్నానంటే ఇట్ ఈస్ ద ఎగ్జాల్టెడ్ ప్లేస్. యాజకత్వం అనేది ప్రభు యొక్క బలలో పాల్గొనే ప్రజల యాజకులు, వీళ్ళు కూడా గొప్పదైనటువంటి ఆధిక్యత కలిగిన వాళ్ళని సంగతి జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. ఇది మొదటి సంగతి. రెండవది నిర్గమాకాండం 28వ అధ్యాయంలో నుండి వాళ్ళ వస్త్రాలు చూస్తాం. చూడండి 2వ వచనం. అతని అలంకారము కలుగునట్లు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కొట్టవలెను. చాలండి. రెండవది వస్త్రాలు. ఈ వస్త్రాలు దాదాపు 8వ వచనం వరకు ఈ వస్త్రాల గురించే ఉంటాయి. 2-3 వచనాలు వస్త్రాల గురించే ఉంటుంది. 4వ వచనం వరకు దాదాపుగా చక్కని వస్త్రాల గురించి రాయబడతా ఉంటుంది అనమాట. ద ఆర్నమెంట్స్ అండ్ గార్మెంట్స్ అన్నమాట. ఈ వస్త్రాలు ఎట్లా అంటే ప్రతిష్ఠితమైన వస్త్రాలుగా ఉండాలి. కుట్టేవాడు కూడా జ్ఞానాత్మక నింపబడిన వాడిగా కొట్టాలి. 3వ వచనంలో. 4వ వచనంలో ఆ కుట్టేవాడు అతనికి ఒక్కడి కాకుండా తన కుమారులకు కూడా కొట్టాలి. ప్రతిష్ఠితమైన వస్త్రాలు, జ్ఞానాత్మతో నింపబడిన వారి చేత కొట్టబడే వస్త్రాలు, కుమారులు కూడా కొట్టబడే వస్త్రాలు. అంటే ఈ వస్త్రాలు కుట్టేవాడికి విసుకుండకూడదు. ఇప్పుడు బట్టలు కుట్టేవాడికి ఏం చేస్తారంటే టైలర్ ఆయనకి గబా 5-6 డ్రెస్సులు వచ్చినాయి అనుకో, ఒకటి కుట్టేసి పక్కన పెట్టి తర్వాత కొడతాడు. అంటే ఇట్ ఈస్ ద నాన్ స్టాప్ వర్క్, ఇట్ ఈస్ ద ప్రెషియస్ వర్క్. ఇది చాలా విలువైనటువంటి కార్యం. ఇది వస్త్రాలు అవి ప్రతిష్ఠితమైనగా ఉండాలి. అంటే ఆ వస్త్రాలు వేసుకొని వెళుతుంటే ఖచ్చితంగా తాను యాజకుడే నమ్మాలి.
నేను ఒంగోలు వెళ్ళాం ఒక మ్యారేజ్ రిసెప్షన్ కోసం. ఒక అతను నేను ప్రసాద్ అన్న సిస్టర్స్ మేము నలుగురు వెళ్తాము. ఒక అతను మేమేదో మాట్లాడుంటే ఆయన చేయి చూపించుకుంటే వెళ్తున్నాడు. వందనాలంటే నడుచుకుంటే వెళ్తున్నాడు. ఆ గోడలు ఎవరో పట్టించుకోవాలి. అప్పుడు అక్కడ ఆయన ఎవరో పాపం చేయి చూపించుకుంటే వెళ్తున్నారంటే ఆయన అంత దూరం అంతా కూడా ఎక్కడ తీసుకుంటారని మేము చూస్తామని అక్కడ ఎప్పుడైతే చేయి చూపించే మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. అయ్యా నేను నేను ఇట్లా ఒక డ్యూటీ చేసుకుంటాను, దేవుని పరిచర్యలో ఉంటాను, ఏ సేవకులు కనపడినా నేను పలకరిస్తాను, నేను వందనాలు చెప్తాను అన్నాను. సరే ఆయన చరిత్ర అక్కడ ఒంగోలుతో అయిపోయింది. రాత్రి 9 గంటలకి ట్రైన్ దిగిన తర్వాత వస్తాంటే టికెట్ కలెక్టర్ అంట. ఆయన అక్కడ ఆగి నాతో మాట్లాడి మీతో మాట్లాడాలని ఉన్నానండి, మీతో మాట్లాడాలని ఉంది. నేను చూడలేదు, నేను బండి తెచ్చుకుంటే బండి స్టాండ్లో ఉంది, దాన్ని తెచ్చుకుంటే వెళ్తున్నా. అలాగే మీతో మాట్లాడతామన్నా. ఏంటి సంగతి? నేను టీసీ రండి, ఈ విజయవాడ రైల్వేలో టికెట్ కలెక్టర్ అండి. రైలు సేవకులు ఎవరైనా కనపడినా మాట్లాడతానండి అని ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. చెప్పి అంటే ఎవరు కనపడి ఉదయాన్ని కనపడినోడు ఇదే మాట, సాయంత్రం కనపడి లాస్ట్లో వచ్చినప్పుడు ఉదయం 9:10 గంటలకు కనపడినోడు ఇదే మాట, ఈ సాయంత్రం 9:10 గంటలకు కనపడినోడు ఇదే మాట. కారణం ఏంటంటే ఆ వస్త్రాలు, ఆ యాజకుని వస్త్రాలు వాళ్ళు అట్లా బంధించేసింది. ఇది ఇప్పుడే కాదు, ఆనాడు కూడా అది. ఒకవేళ ఈ మామూలు డ్రెస్సే కావచ్చు, కానీ ఆనాడు అలాంటి ప్రశస్తమైన విలువైనటువంటి వస్త్రాలతో యాజకులు ఉండేవాళ్ళు. కుట్టేవాళ్ళు కూడా కొడతానే కంటిన్యూషన్ ప్రాసెస్. ఏదో కొద్ది రోజుల నుండి ఆ తర్వాత వదిలేసే పరిచయం కాదు, ఇది పని కాదు, వస్త్రాలు కాదు. మన బాగా వర్షం అవుతుందని నేను కలర్ ప్యాంటును టీషర్ట్ వేసుకున్నాను. వర్షంలో తల బట్టలు పాడైపోతాను. ఏముంది, బట్టలు తీసేస్తావు ఇట్లా చూడలే రాదు అంటే సంగతి ఏంటంటే దట్ ఈస్ ద గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధి. అది ఐడెంటిఫికేషన్. ఆయన తెల్ల బట్టలు వేసుకుంటే నేను అనుకున్న టీసీని చూసి మీరు పాస్టర్ గారు అన్నా. కాదు, నేను టీసీని. మీ బట్టలు వేసుకున్నా మా బట్టలకి మీ బట్టలకి తేడా ఉంటుంది. మీ బట్టలు వేసుకున్న వాళ్ళు మీరు సేవకులు గుర్తుపడతారు, మమ్మల్ని కూడా సేవకులు అంటారు అన్నారు. మిమ్మల్ని గుర్తుపడతారు, మమ్మల్ని కూడా మీరు సేవకులని అడుగుతారు. మీ డ్రెస్ ఇది మాది కాదు ఇది అన్నారు అన్నమాట. రాత్రి మాట్లాడి కాబట్టి ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే ప్రశస్తమైనది. యాజకుడికి ఆరోన్ కుమారుడికి కూడా కొడతానే ఉండాలి. ఇది రెండవ సంగతి. యాజకత్వం అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది అపాయింట్మెంట్ మాత్రమే కాదు, ఇది నిరంతర ప్రక్రియ అనే సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాం. మూడవది నిర్గమకాండం 29వ అధ్యాయము వచనము 5-6 వచనాలు చదవండి. 28:5-6. వారు బంగారును నీల ధూమ్ర వస్త్రములను సన్ననాన్ని తీసుకున్నారు. బంగారంతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల ఏఫోదును పేరిన సన్ననాలతో చిత్రకారుని పనిగా చేయవలెను. చాలండి. ఇది ఏఫోదుల గురించిన సంగతులు. ఏఫోదు రాజు కూడా వేసుకుంటాడు. ఈ ఏఫోదు రకరకాల వస్త్రాలతో కొట్టబడాలి. నీల ధూమ్ర రక్తవర్ణంతో బంగారుతో కూడా చిత్రకారుని పనిగా. బట్టలు వేరు, కొంచెం స్టెప్ మారుతుంది. బట్టలు వేరు, వస్త్రాలు వేరు. వస్త్రాల మీద వేసుకునే ఏఫోదు ఇంకోటి. ఇది ఇష్టం అన్నమాట. దీనిలో కూడా బంగారము నీల ధూమ్ర రక్తవర్ణం అన్ని మిశ్రితం అవ్వాలి. అంటే యాజకుడు అందరికి చెందినవాడు, ఓ కులానికి చెందినవాడు కాదు, ఓ ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక జాతికి చెందినవాడు, ఒక ప్రాంతానికి చెందినవాడు
ఒక ఊరోడు కానే కాదు. చాలాసార్లు యాజకులు ఈ వస్త్రాలు వేసుకుంటారు కానీ ఏఫోదు వేసుకోరు. ఏఫోదు వేసుకోవడం అంటే ఎన్ని పోవడం, ఎన్ని కలిగి ఉండడం. నాకు కులం లేదు, నాకు జాతి లేదు, నాకు రంగు లేదు, నాకు భాష లేదు, నేను అన్నిటికీ చెందినని చెప్పేది ఏఫోదు. చాలాసార్లు యాజకులైన తర్వాత వాళ్ళకి వచ్చేది ఏంటంటే వాళ్ళ కొలవాళ్ళ మీదే వాళ్ళు ఫోకస్ పెడతారు, వాళ్ళ ఊరోళ్ళ మీదే ఫోకస్ పెడతారు, వాళ్ళ జాతోళ్ళ మీదే వాళ్ళతో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే మిగిలిన వాళ్ళు అవసరం లేదా? అంటే ధూమ్ర, రక్త, నీలి, సన్నపు, బంగారము, నూలు ఇవేం అవసరం లేదా? ఇవన్నీ కలిసిన వస్త్రం ఉండాలి. ఏఫోదు అంటే అది. కాబట్టి ఏఫోదు అంటే ఏదో దావీదు ఏఫోదు వేసుకున్నాడు, అబ్యాతారు ఏఫోదు వేసుకున్నాడు, యాజకులందరూ ఏఫోదు వేసుకుంటారు. అదంతా కూడా మరి మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఏఫోదు అంటే ఇట్ ఈస్ ద యూనివర్సల్ చర్చ్, ఇట్ ఈస్ ద పెక్యులర్ చర్చ్, ప్రత్యేకమైంది, శ్రేష్టమైంది, విలువైంది. దానిలో నిన్ను నన్ను ఉంచాడని ఎరిగితే ప్రభు బలం మనకు ఆశీర్వాదకరంగా. కాబట్టి చాలా పర్యాయాలు ఏఫోదు లేనటువంటి యాజకులుగా ఉంటారు, విశ్వాసులైనా సేవకులైనా. అడవుడు కనపడగానే పరిగెత్తుకెళ్ళిపోయి నిన్న ఒంగోలు మ్యారేజ్ రిసెప్షన్లో చూస్తే అక్క నేను ఏ ఊళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాము, కొండల్లో గుట్టల్లో సైకిల్ మీద వెళ్ళాము, వాళ్ళందరూ సేవకులుగా మాతో కలిసి అక్కడ కనపడితే నాకు ఆశ్చర్యం కలిగింది. మందిరం ఉంది, మందిరం ఇల్లు ఉంది అని చెప్తుంటే నాకు మెసేజ్ పెడతాను. ఒంగోలు దగ్గర భీమవరం ఉంది, ఆ ఊరిలో రామకోటం అని ఒక ఆమె ఉంది, మా బంధువు అన్నమాట. ఆమె ముందుగా రక్షింపబడింది, ఆ తర్వాత నేను రక్షింపబడిన తర్వాత మా అంకుల్ గారి దగ్గరికి ఒంగోలు సేవకి వెళ్తే ఆయన ఏం చేశారంటే ఆ దగ్గరికి వెళ్ళి ఒక పూట పరిచయం చేశారని పంపించాను. ఆమె రక్షింపబడిన వ్యక్తి. నేను రక్షింపబడిన తర్వాత వెళ్ళాము ఆ ఇంటి దగ్గర, ఆ ఇంట్లోనే ప్రార్థన వచ్చిన పరదా కట్టి ఆరాధన ప్రార్థన చేసుకుంటా ఉంటే నిన్న చెప్పాడు సహోదరుడు, అక్కడ సహోదరుడు అంటాడు 1 కోటి రూపాయలు పెట్టి మందిరం కట్టామని. ఆయన బ్లాక్ అయిపోయినాడు. ఏంటి దేవరంలో మందిరం 1 కోటి రూపాయలు పెట్టి కట్టారంట. చక్కటి సేవకుని ఇల్లు అందరం అన్నీ కట్టారంట. ఎంత గొప్ప దేవుడు. ఆ దినాలలో చిన్నగా చేసిన ప్రార్థన ఎంతో పెద్ద మందిరమా. తర్వాత మోదేపల్లిలో భారతక్క సంవత్సరాలు గుర్తున్నాను, 30 సంవత్సరాల క్రితం భారతక్క అని చౌదరి సభ ఒక్క ఆ ఇంటి దగ్గర ప్రార్థన చేసి ఆ ఇంటి దగ్గర తెల్లని వెళ్ళినందుకు పెద్ద పనిష్మెంట్ వేశాడు సేవకుడు. మాకు ఏంటంటే ఆ టీ తాగడానికి కొనమాట. సరే కానీ టీ తాగడానికి కొన్నాం. టీ తాగి వస్తుంటే ఇంకొక ఫ్రెండ్ అనమాట, అయ్యగారు రాత్రి మనకి వాకింగ్ చెప్పిన వెళ్తున్నాడంటే అలా మా ఇంటి దగ్గర ఇడ్లీ తినడానికి ఉంది. అక్కడ ఇడ్లీ తిన్నాం. ఈ 2 తిన్నందుకు లేట్ అయిపోయింది. మరి మా దగ్గరికి వెళ్ళేటప్పటికి పరిచయం ముగించుకొని వెళ్ళాలి. ఎందుకంటే సరే వెళ్ళాం, బాగుందంటే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎందుకు లేట్ అయిందన్న, అక్కడ టీ ఇస్తే భారతక్క తాగాము, ఇంకొక అక్కడ టిఫిన్ పెడితే తిన్నాం. ఓహో అంటే ఆ టీ ఇస్తే తాగారు, టిఫిన్ పెడితే తిన్నారు. ఇంకోటి భోజనం చేయబట్టే ఆడబట్టి భోజనం చేస్తారుగా. ఇప్పుడు ఈ పరిచయ సంగతి ఏంటి? కాబట్టి పనిష్మెంట్. ఆమెకు మండిటంటే బట్టలు బతకటం, నేనేమో నూతుల నుండి నీళ్లు తోడటం, తోడి బట్టలు ఉతికి అదరాబెదరికి ఏదో అంత తొందరగా తింటా కూడా లేదు, ఏదో తిన్నావో లేదో కూడా గుర్తులేదు.
అక్కడ నుండి మళ్ళా దాదాపుగా 4 కిలోమీటర్లు మండిటంలో సైకిల్ దొరుకుని రాళ్లపల్లి వెళ్ళాం. ఆ మోలేపల్లి సేవకుడు కనబడి అన్నాడు, మంచి మందిని పెట్టారన్న, మతి చెడిపోయింది. భారతకి ఇంట్లో చేసిన ప్రార్థన ఎంతోమంది ఏమో. ఆయన నాకంటే పెద్ద సీనియర్ మోషన్ వృద్ధుడు కూడా. నేను రావడం మోలేపల్లి సేవకుడు, మన నాగంపట్ల పాలెంలో సేవకుడు. ఏంటి సంగతి? మేదరమెట్ల కాదు, నాగంపట్ల పాలెం అని. నేను మేదరమెట్ల మనోహర్ గారు కలిసి వెళ్ళాం ఒక కొండ మీద, అక్కడ మందిరం. కాబట్టి ప్రేమలో ఎందుకు చెప్తున్నామంటే, ఇది ఏ ఫోజులు ధరించుకుంటేనే ఈ ఆశీర్వాదం ఉంటుంది. కులం లేదు, జాతి లేదు, ఊరు లేదు, కొండలు లేవు, మెట్టలు లేవు, వాగులు లేవు, తిరుగు సంపాదించినటువంటి వస్త్రమే ఏ ఫోజు. ఇది లేకపోతే ఒక స్థానానికి, ఒక పరిచయకి మాత్రమే, ఒక కులానికి మాత్రమే చెందినవాడు అవుతావు. తద్వారా ఏ ఫోజు విలువ లోకానికి అర్థం కాదు. ఇది రెండవది. మూడవది రండి, వచనము 10 దాదాపుగా చదవండి. లేకపోతే 9-10 వచనాలు. 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేరులను అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేడను 6, రెండవ రత్నం మీద తక్కిన 6 పేడలు చెక్కిపోవలను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిన వారి పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేడను చెక్కి బంగారు జవల్లో వాటిని పొరగవలెను. చూడండి, ఏఫోదు ముందేమో బట్టలు వేసుకున్నాడు, ఆ పైన ఏఫోదులు వేసుకున్నాడు. ఏఫోదులో 2 పచ్చ రత్నాలు. ఎందుకంటే రత్నాల పేర్లు చాలా ఉన్నాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, గోమేధికము అన్ని. వీటిలో కూడా పచ్చ రత్నాలు 2 తీసుకో. ఒక్కొక్క రత్నం మీద 6 పేర్లు పెట్టు. 12 గోత్రాలు కాబట్టి రూబేను, షిమ్యోను, లేవి, ఇలాంటి కూడా 6 పేర్లేమో ఒక రత్నం మీద, 6 పేర్లేమో ఇంకొక రత్నం మీద పొడిగి చిక్కించి వాటిని పొదిగించాలి. అంటే 12 పేర్లు కూడా భరించాలి. ఇప్పుడు నేను అన్నా చూడు, జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలా? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, నఫ్తాలి, ఆషేరు ఏంటి అనుకుంటా ఉండాలిగా. ప్రేయర్ లైఫ్ అన్నమాట. 2 రత్నాలు ఉదయం సాయంకాలం చూపిస్తా ఉన్నాయి. ఈ 2 రత్నాలు 12 గోత్రాల పేర్లను అంటే ఎవరిని మర్చిపోకూడదు. చాలాసార్లు ఎవరనంటే మా కోసం ప్రార్థన చేయండి అంటారు, నాకు చేస్తామంటారు కానీ చేయరు. అంటే ఇంటికి వెళ్ళిన చేద్దామని ఉద్దేశం మంచిదే, చేయరని కాదు. ఉద్దేశం ఇంటికి వెళ్ళిన చేద్దాం అనుకుంటారు. ఆమె చెప్పిన సంగతి మర్చిపోతారు. ఎందుకంటే వ్యాపకాలు ఉంటాయి కదా, వేరు పనుల్లో పడిపోయి మర్చిపోయి ఇక ప్రార్థన లేదు, ఏమి లేదు. తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత కనపడింది, అక్క ప్రార్థన చేస్తున్నారంటే చేయట్లేదంటే ఏమంటుంది, పెద్ద నష్టం అవుతుంది. ఇక చెప్పడం అవసరం, చెప్పినప్పుడల్లా చేయట్లేదు మర్చిపోయిన అంటది అని చెప్పరు. కాబట్టి అందుకని చేస్తున్నాం అక్క ఏమంటది అక్క అని ఏమంటాడు, ప్రార్థన చేస్తున్నారంటే చేస్తున్నా, ఏమని చేస్తున్నారు అందరూ కాదు పొరపాటున ఏమిటో గుర్తురాదు. అదే రక ఆ రోజు మీరు ఏదో చెప్పారు కంటే అదే రక పాపం మేము బాగా అర్థం చేసుకొని ఆలోచనగా చెప్పింది మా పిల్లల కోసం చేయమని. నిజమే రక ఎన్ని తంటాలు మర్చిపోతే అదే ఒక్కసారి ప్రార్థన చేయమనగానే ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఇక అడిగినప్పుడు భయపడాల్సిన సిల్పని ఉంటుందా అక్క అప్పుడు చేశాను, కానీ తర్వాత వేరు బాధ్యతల మధ్యలో చేయలేకపోయాను.
అని అనొచ్చు. అప్పుడు అమ్మఒడి పెద్ద ఇబ్బంది ఫీల్ అవ్వదు. చేస్తానని చెప్తాం, మర్చిపోతాం. చేస్తానంటే చెయ్యం. 2 పంచరత్నాలు ఉండాలి. ముందు నియామకం కావాలి, రెండోది వస్త్రాలను ప్రశస్తమైనవిగా ఉండాలి, ప్రతిష్ఠితమైనవిగా ఉండాలి, తర్వాత ఏఫోదు ఉండాలి, ఆ తర్వాత రత్నాలు కూడా ఉంటాయి. 2 రత్నాలు ఏఫోదుకి పక్కన పక్కన. చాలా బాగుంది ఇది. కాబట్టి రత్నాలు లేనటువంటి పేరు మాత్రం రత్నమ్మ, రత్నకుమారి, రత్నాలు, రత్నయ్య, 2 రాయి పేర్లు. నేను ఒకరు అన్ని రత్నాలే, అన్ని రత్నాలే. ప్రార్థనే రత్నం. అదోట్లా ఆ రత్నం ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ప్రేయర్ లైఫ్. స్టోన్ పచ్చ రత్నం అది. కాబట్టి ఇది 4వది. మొట్టమొదటి అభిషేకం, రెండవది ప్రతిష్ఠిత, మూడవది ఏఫోదు విస్తరించుట, ఆ తర్వాత భరించుట. 2 రత్నాలను భరించాలి, 12 పేర్లు భరించాలి. అందుకని బల దగ్గర ప్రపంచవంతుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటావా? అంటావా లేదా? ఏ రష్యా వాడు కనపడి అది ప్రే పంపి అన్నాడు, నో అంటే ఫీల్ అయిపోతాడు. ఎస్ ప్రేయింగ్ అని అనుకో. కాబట్టి దాన్ని చూపించేది రత్నాలు. 4వదిగా తర్వాత చూడండి దయచేసి, ఆఖరి వచనము 28వ అధ్యాయము తర్వాత వచనం ఏంటంటే 15వ వచనం. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకములు చేయవలెను, ఏఫోదు పని వలెను దాన్ని చేయవలెను, బంగారుతోను అదే సరే. ఇదంతా కూడా 15వ వచనం నుండి దరిదాపుగా మరి 28 వచనాల వరకు ఇదంతా కూడా న్యాయ విధాన పథకం. ఇది కూడా సేమ్ యాస్టీస్గా ఏఫోదు లాగే ఉంటుంది. బంగారంతో కొట్టాలి, నీళ్ళతో కొట్టాలి, వజ్రాలతో కొట్టాలి, అన్ని అల్లిక చేయాలి, అన్ని యాస్టీస్గా ఏఫోదు అనమాట. అంటే ఈ న్యాయ విధాన పథకం ఇంకొకటి, వస్త్రాలను కప్పడానికి ఏఫోదు ఉంది, ఏఫోదును కప్పడానికి రత్నాలు ఉన్నాయి, రత్నాలు కప్పడానికి న్యాయ విధాన పథకం ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే 1 by 1 స్టెప్ మీద ఇంకో స్టెప్, ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ పైకి ఎక్విప్మెంట్స్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు యాజకుడు ఇంత బరువు ఉంటే బతుకుతాడు, సస్తాడు. అంటే యాజకుడు సత్యపాత్రుడు అన్నట్టు. యాజకత్వం పెరుగుతుంది, బ్రతుకుతుంది. యాజకుడు చచ్చిపోతున్నాడు. యేసుప్రభువు వారు చనిపోయి యాజకత్వాన్ని మనకి ఇక్కడ పాయింట్ అర్థమవుతుంది. న్యాయ విధాన పథకం దానిపైకి వచ్చింది. ఇంకా వస్తాయి, అప్పుడు అయిపోలేదు, చాలా ఉంది. ఈ న్యాయ విధాన పథకంలో కూడా మళ్ళీ 12 పేర్లు ఉండాల్సిందే. 12 పేర్లు ఉండాలి. ఈ పేర్లున్న పలకలకి గొలుసులు ఉంటాయి అంట. చూడండి 22, 23 వచనాలు. మరియు ఆ పథకము అల్లిక పనిగా పేరిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను,
పథకములకు 2 బంగారు ఉంగరాల దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రభు యొక్క యాజకత్వాన్ని చెప్తాను. ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పథకము 2 కొనలకు తగిలించి పథకము కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఈ 2 బంగారు గొలుసులను తగిలింపబడిన బంగారు గొలుసులు కావాలన్న. ఈ పథకాన్ని బంగారు గొలుసులతో అల్లి వాటిని ఉంగరాలు చేసి ఉంగరాలతో బిగించాలి. బ్రెస్లెట్ న్యాయ విధాన పథకము ఇక్కడ ఉంది. ఇది ఊరికే వదిలేయకూడదు. దీన్ని వీటికి 2 ప్రకాల ఉంగరాలు ఉండాలి. ఉంగరాల్లో నుండి బంగారు గొలుసులు ఉండాలంట. తాడిగా తెగుతున్నది. ఆ బంగారు గొలుసులు కావాలి. అవి చాలా గట్టిగా, మరి ఒకవేళ మామూలు నార్మల్ తాడనుకో, నార్మల్ తాడైతే ఈ యాజకుడికి కోపం రావచ్చు. ఈ తాళ్ళేంటి ముళ్ళేంటి నాకు తీసిపారు. బంగారం అయినప్పుడు ఏం చేస్తాడు? బంగారం ఎవరైనా తీసి పారేస్తారక. మా దగ్గర బాప్తిస్మం పొందిన మా సిస్టర్ చనిపోయింది, రత్నకుమారి, ఏజ్డ్. నా దగ్గరికి వెళ్ళి బాడీ తీసుకెళ్తాండి. మనవరాలు వచ్చి గర్భంగా చెప్తాను ఇది తీసేసి మొత్తానికి బాడీ అంటే అంత సుగంధ ద్రవ్యంతో పెట్టిన తర్వాత గుర్తొచ్చిందా ఏమోకి లేపు మాత్రం అలాగా ఇవన్నీ రాదు. సరే తీసుకో, వాడు తీసుకో. అక్కడికి వెళ్ళిన మనవడు గుర్తొచ్చింది. మరి మా మామకి చెవులు కూడా అన్నాడు. నోరు మీరు అక్కడే తీసారు, అక్కడే తీసేసారు. మళ్ళీ ఇక్కడ దాకా ఎక్కడ ఏంటంటే విషయం చెప్పే సంగతి ఏంటంటే బంగారం అయితే గుర్తొస్తానే ఉంటుంది. తాడైతే ఈ ఒకరికి ఏ తాడో కట్టేవనుకో వీడికే కోపం వచ్చి సించి అవతల పడేస్తాడు. న్యాయ విధాన పథకమే పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని భద్రత వరకు బంగారు దేవతతో చేపెట్టా. ఉంగరాల్లో నుండి తాడు గొలుసులతో బిగించాలి. కాబట్టి ఇక్కడ ఈ గొలుసులు, ఈ ఉంగరాలు కొత్త నిబంధన యాజకుడి దగ్గరికి వస్తే ఇరు పక్కన ఉన్నటువంటి దొంగలను చూపిస్తాం. ఇక్కడ దొంగతనానికి పోకుండా ఉన్న న్యాయ విధాన పథకం అక్కడ దొంగల మధ్యకి వచ్చిందన్నమాట. సో ఇది ఆత్మీయుల రహస్యం. ఈ ఉంగరాలు లేకపోతే వాడిని ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. ఈ దొంగలు చూసి ఇప్పుడు ఒక మనిషి ఇంటి కాపురం ఉండడమ్మా, ఎవడైనా దొంగలు వస్తాడా? రాలేడు. అమ్మో అక్కడ మనిషి ఉన్నాడు. అందుకని ఈ ఉంగరాలు అక్కడ ఇరు ప్రక్కల ఉన్నటువంటి దొంగలు యేసు ప్రభు యొక్క బాడీ ఎవరు ఎత్తుకుపోవడానికి వీళ్ళే. ధర్మశాస్త్రం ప్రకారం సమాధి చేయబడాలి, ధర్మశాస్త్రం ప్రకారం కొనసాగడే లేవాలా. ఈ ఉంగరాలతో గొలుసుతో బిగించాక అది అనమాట సంగతి. యేసు ప్రభుని అలాగే గొలుసులతో బంధించి తీసుకొని వెళ్ళడంలో కారణం ఏంటంటే ఈ బాడీ ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందే. యాజకుడు 12 గోత్రాలతో బిగించబడినటువంటి వాడిగా ఉండాలి. ఒక్కళ్ళ కానీ పోగొట్టుకోకూడదు, విశ్వాసత పోగొట్టుకోకూడదు, ఒక్కటి కూడా పోగొట్టుకోకూడదు, సమర్పణ పోగొట్టుకోకూడదు, త్యాగం పోగొట్టుకోకూడదు. ఈ ఒక్కొక్క గోత్రాలు ఒక్కొక్క రాయి దగ్గరికి వెళ్ళినప్పుడు, బంగారం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువులో ఉన్నటువంటి విశేషతలు గుర్తురా. పడిపోయినట్టే ఒకరు ఉన్నాయి, తెగిపోవాలా? యాజకుడు అజాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే పడిపోతుంది. పడిపోయిన 12 గోత్రాలు పోతాయి. ఒకదానికి లింక్. అందుకనే ముందు అభిషేకం మామూలుగా వచ్చాడు, రెండోది వస్త్రాలు వేసుకున్నాడు, మూడోది ఏఫోదు వేసుకున్నాడు, నాలుగోది రాళ్ళు వేసుకున్నాడు. ఆ తర్వాత న్యాయ విధాన పథకము వేసుకున్నాడు. రండి తర్వాత 29వ వచనం.
ఎన్నో సంగతులు ఉన్నాయి, అన్ని చెప్పడం కానీ అవుట్లైన్లో నేను చెప్తాను. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ముల మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలు బయళ్ళను నిత్యము సరే అక్కడ 31 కదే 31 వచ్చినాము. మరియు యెహోవా నిలువుటంగిని కేవలము నీలి దారంతో 35 వచ్చిన 34 35 వచ్చిన చూద్దాం. ఒక్కొక్క బంగారపు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు తంగి క్రింది అంచుల చుట్టూ ఉండవలను. ప్రవేశించినప్పుడు అతడు చావుక ఉన్నట్లు దాని ధ్వని వినపడవలెను. దానిమ్మ పండ్లు, తర్వాత బంగారపు గంట ఎఫోదు ఉంటుంది అనమాట. అంటే ఎఫోదు లాగే ఉంటుంది. న్యాయ విధానం వరకు 30 వచ్చును, దాన్ని భరించాలి. ఎఫోదుకును నిలువుటంగికి నీలి దారంతో ఈ గంటలు ఈ దానిమ్మ పండ్లు కనబడతాం. సరే, ఇవి కూడా బంగారంతో చేసేయి, మనకి మామూలు దాని పడి కాదు. అంటే సంగతి ఏంటంటే యాజకత్వం అనేది రుచికరమైనది, ధ్వనితో ధ్వనించేది, ప్రతిధ్వనించేది. గంట మోగిందంటే మీకు తెలుసలేదు, మేము ఆర్సెల్స్ కూడా మాకు తెలుసు. మా గుడిలో గంట పడతాం, కట్టినప్పుడు పితాపుత్ర పవిత్రాత్మ వేసుకుంటాం. ఎక్కడున్నా సార్ గంట అప్పుడు. అందుకని ముస్లిమ్స్ అయితే ఆ గంట మోగగానే మోకరిస్తారు, ఎక్కడుంటే అక్కడ మోకరిస్తారు. అంటే మాకు గుడి వెళ్ళేటప్పుడు ఇది ఏం చేయలేదని మనసు అనుకుంటానని తెలియదు, కానీ ఏడ దగ్గర ఉంటే వెంటనే మూసుకేసుకుంటాం. ఈ గంట మనల్ని ప్రతిధ్వనింపజేస్తా ఉంది, మేల్కొల్పుతా ఉంది. యాజకత్వం అనేది మేల్కొల్పేది, ధ్వనించేది, రుచికరమైంది. పేషెంట్లు ఎవరంటే ఇంకా తీసుకెళ్తారు, హాస్పిటల్ పేషెంట్ ఏం తీసుకెళ్తారు, రూట్స్లో దానిమ్మ కూడా తీసుకెళ్తారు. బ్లడ్ పడుతుందని పట్టించలేదు, తర్వాత వస్తుంది. ముందు దానిమ్మకాయలు ఉన్నాయంటే లేవంటే అప్పుడు అత్తకాయలు తీసుకెళ్తాం. ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ హాస్పిటల్లో ఉండేవాళ్ళకి దానిమ్మ పళ్ళు, కాకడి పళ్ళు, ఈ రెండు బ్లడ్లు పట్టి. దీని పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే రాశాడు ఫ్రూట్స్. ఆత్మీయుల పరిచయం కొరకై మనం టేస్టీగా ఉండాలా. ఒక్కొక్కరు ఒక దానిమ్మ పండు ఇవ్వాలి, ఒక్కొక్కరు ఒక గంట ఇవ్వాలి, ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి ఈ విలువ ఎఫోదుకును న్యాయ విధాన పథకం దానిపైన వేయబడిన దానికి. తర్వాత ఇంకోటి కూడా ఉంది, 31 వచ్చినాం. చదివి లాస్ట్లో పునరుద్ధానంలోకి వెళ్ళిపోదాం. 31 వచ్చినాం, 36 వచ్చినాం. క్షమించండి. మరియు ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు బాగా ముద్ర వేసి దానికి పరిశుద్ధుడు అని 37 అది బాగా మీద ఉండినట్లు కదా, నీలి సూత్రంతో దాన్ని కట్టవాలి. అది బాగా ముందరి వైపున ఉండవాలి. బాగా మీద ఒక రేకు మీద బంగారు రేకు చేసి ఆ పాగా కట్టి ఆ పాగా మీద యెహోవా పరిశుద్ధుడు. ఇప్పుడు ఇయే బరువైంది, మళ్ళీ నెత్తి మీద ఒక టోపీ అన్నట్టు. ఇంటి అయ్యేటప్పటికే చాలా కష్టమైపోయింది. అంటే ఇది కొత్త నిబంధన ప్రకారం అపోస్తలుడైన పౌలు క్రియల్లోను, మాటలోను, ప్రవర్తనలోను పరిశుద్ధతను కలిగి ఉండమని చెప్పాలి. అంటే టాప్ టు బాటమ్ పైన చూస్తాడు, కింద కాళ్ళు చూడరుగా. అది ముఖం ఎట్లా ఉంది చూడరా అంటారు మాట కోపం వచ్చినప్పుడు. అంతేనా? అది కాళ్ళు ఎట్లా ఉండి చూడరా అంటారా?
ముఖం ఎట్లా ఉందో అంట. అంటే సంగతి ఏంటంటే పై నుండి చూస్తాడు ఎవరైనా, పైకి చూడంగానే బాగా ఉండాలి, బాగా పైన రేపుతో ఉన్నటువంటి పరిశుద్ధమైన మాట. ఇట్ ఈస్ అవర్ క్యారెక్టరిస్టిక్. మన యొక్క ప్రవర్తన, మన యొక్క సాక్షి జీవితాన్ని చూపిస్తాం. ఇలాంటివన్నీ ధరించి ఇప్పుడు లాస్ట్ చదువుతాం 43వ వచనం, 42, 43 వచనాలు. నారలాగులను కొట్టవలేను, ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకూడనట్లు అహరోనుకును అతని కుమారుకును ఉండవలెను. ఇది అతనికి అతని తరువాత అతని సంతతందరికీ నిత్యమైన మానవును కాపాడుకొని మానవ కనపడకుండా పరిశుద్ధమైన లాగులు ఉండాలంట. ఇప్పుడు పొరపాటు వేస్తున్నారు కానీ ఏమంటారు, శాసనం ఆ రోజునే రాసి అంటే ఖచ్చితంగా నీకు దిగంబరత్వం కనపడకూడదు, మానవ కనపడకూడదు, అంటే రెచ్చిపోకూడదు, పొంగిపోకూడదు, ఉప్పొంగిపోకూడదు, కుతూహలం చూపించవద్దు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక తరతరాలకు కట్ట. కాబట్టి ఆ లాగులు ఇప్పుడు కూడా లాగులుగానే ఉన్నాయి. అది వేసుకోవడం కష్టం అనుకోండి, అట్లీస్ట్ షార్ట్ వేసుకుంటాడు అంతే, వేసుకోవాలా. ఇది ధర్మశాస్త్రం, ఇది నియమం. కాబట్టి ఈ విషయాలన్నీ యాజకుల్లో ఉన్నాయి. ప్రభువు యేసు ఇది ఆయన పునరుద్ధానాన్ని చూపించింది. లాగులు కట్టుకున్న యాజకులు ఎవరంటే ఎప్పటికీ బ్రతికే ఉండాలి. వీరికి లోపలికి వెళ్తే ఎప్పుడు శక్తివంతుడిగా ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యదాయకంగా ఉండాలి. ఇప్పుడు మానం శీలం చెడిపోయిన తర్వాత అది వీక్ అయిపోతాడు. మానం శీలం చెడిపోయినంత వరకు ఆ వ్యక్తి బలాఢ్యుడిగానే ఉంటాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం. మానవులనే బలము అన్నీ ఉన్నాయి. అది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి మాట రాశాడు. అందుకనే యేసుప్రభువు వారు ఇప్పుడు మనం అనుకున్న దగ్గరికి వస్తాం. రండి, ఫిబ్రవరి 7వ అధ్యాయం. ఇప్పుడు ఇందాక అక్కడ ఆగిపోయాం, ఇప్పుడు అక్కడికి వచ్చి ముగిద్దాం. చదవండి 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషులను పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే నీకే హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. అది సంగతి. ఈయనలో పవిత్రత ఉంది, ఈయనలో నిర్దోషత్వం ఉంది, ఈయనలో నిష్కల్మషం ఉంది. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకనే నాలో పాపం మీరు ఎవరైనా స్థాపించగలరు, ఆరోపించగలరు. మాటలలో పట్టుకోలేకపోయారు, క్రియల్లో పట్టుకోలేకపోయారు, సమర స్త్రీ దగ్గర మాట్లాడినప్పుడే పట్టుకోలేకపోయారు, పాపంలో పట్టుబడిన స్త్రీ రాళ్ళతో కొడుతూ తీసుకొచ్చినప్పుడే పట్టుకోలేకపోయారు, కుష్టి వ్యాధి కలిగిన బాగు చేసినప్పుడు పట్టుకోలేకపోయారు. ప్రతి దానికి లేఖనంతో దాన్ని మూడి పెట్టుకున్నాడు. నాకు లాగుందబ్బా, మీరు పాపంలో ఆ మామూలు కనపడదు, దాన్ని కప్పుకున్నా, పవిత్రతను కాపాడుకున్నాను చెప్పగలిగిన యాజకుడు మనకు సరిపోయింది. అయితే దురదృష్టం ఏంటంటే సౌలు రాజుగా అయిన తర్వాత, ఒక్క సంగతి పాత్ర గమనించండి. సౌలు రాజుగా అయిన తర్వాత దావీదు అరణ్యంలో తరం పడతా ఉన్నాడు. 20వ అధ్యాయంలో అహీమెలెకు దగ్గరికి, యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యో, రొట్టె లేకపోతే అట్లా, ప్రతిష్ఠితమైన రొట్టెలు కావాలి,
నా దగ్గర ఉన్న వారికి రొట్టె వారు. అందుకే ఈ కనెక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే యాజకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ యాజకత్వం ద్వారా దొరికింది రొట్టె ద్రాక్షరసం. దానికి పవిత్రత, పరిశుద్ధత, నిష్కల్మషం అవసరం. దాన్ని దావీదు ఎరిగిన వాడే 21వ అధ్యాయంలో అహీమెలెకు దగ్గరికి వెళ్తే ఇస్తాడు, రొట్టె ఇస్తాడు, తీసుకుని. ఆ టైంలో దోవి ఇచ్చి నీ దగ్గర ఏమన్నా కత్తి కానీ ఈటి కానీ ఉందా అని అడుగుతాడు. అడిగితే నా దగ్గర ఒక కత్తి ఉన్నాయా, అది దావీదు గొలియాతును చంపినటువంటి, గొలియాతును హతమార్చినటువంటి కత్తి మందిరంలో పెట్టారు, అది ఉంది నా దగ్గర అని అంటాడు యాజకుడు. గొలియాతును చంపినప్పుడు కత్తి ఉంది కదా, ఆ కత్తి ఇక్కడే ఉంది, అది ఒకటి తప్ప ఇంకేమీ లేదు. ఇందాకేమో ప్రతిష్టల రొట్టెలు తప్ప వేరే లేవు అన్నాడు. మారణాయుధాలు ఈ కత్తి తప్ప ఏమీ లేదు అన్నాడు. ఈ మాట్లాడేటప్పటికి దానికి సాటి ఎందుకు గుర్తులేదా, అది ఇచ్చేసే అంటాడు దావీదు. అహీమెలెకు యాజకుడు ఏఫోదు ధరించి అది ఇస్తాడు. అక్కడ దోయగ్ అనేవాడు కూడా ఉంటాడు. వాడు ద్విభాషి, 2 భాషలు తెలుసు వాడికి. దావీదు భాష తెలుసు, యాజకుడి భాష కూడా. వీడేం చేశాడంటే ఈయనకేమో దావీదు అన్న సంగతి ఈయనకి అర్థం కావట్లా, యాజకుడికి సరిగ్గా అర్థం కావట్లా. అర్థమైనా అర్థం కాకపోయినా దావీదే అనుకుంటున్నాడు. ఎవరైతే వచ్చాడు దావీదే కదా వచ్చానుకున్నాడు, కానీ అంత క్లారిఫికేషన్ కనపడతాడు. వీడు దోయగు గమనించాడు. గమనించి గబా గబా వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళిపోతాడు. సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా 22వ అధ్యాయంలో, రాజా సౌలు రాజా, దావీదుకి అహీమెలెకు యాజకుడు ఉన్నాడు కదా, ఆ యాజకుడు కత్తిని చేశాడయ్యా. చూడండి నా మాట చదివి మనం బాలలోకి వెళ్దాం. 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. వచనము 10వ వచనం. అహీమెలెకు అతని పక్షం ఎవరు ఈయన 9వ వచనంలో అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. దోయగు కుమారుడు పారిపోయి నోబులోని అరీకోబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొలియాతు కట్టడం, గొలియాతును చంపినప్పుడు గొలియాతు కట్టడం అతనికి ఇచ్చిన రాజు యాజకుడును అహీకోబు కుమారుడు చెప్పాడు దోయగు. ఎప్పుడైతే చెప్పాడు, నేను చూశానయ్యా, ఆయనకు రొట్టెలు ఇచ్చాడు, ఆయన కొరకు విచారణ చేశాడు, ఆయనకి కత్తినిచ్చాడు అని దోయగు చెప్పాడు. అప్పుడు ఈయన పిలిపించాడు. ఏమయ్యా అహీమెలెకు, ఏంటి నువ్వు చేస్తుంది నిజమేనంటే ఆయన అంటాడు, అయ్యా ఇప్పుడు కాదండి, ఇప్పుడే నేను నేర్చుకున్నానా, నేను యాజకుడిని కాదు, అందరి కోసం నేను విచారణ చేస్తానే ఉన్నానుగా, ప్రార్థన చేస్తానే ఉన్నాను కదా, నేను చేసిన తప్పేంటి. 13వ వచనం. సౌలు నీవు యెష్షయి కుమారుని ఆహారమును కట్టడం ఇచ్చి దేవునికి విచారణ చేసి అతడు నా మీదకి లేచి దేవుడు జరుగుతున్నట్లుగా వచ్చున్నట్టుకై అతడును నీవును జతకూడితివేమని అడగగా అహీమెలెకు, రాజా రాజులకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని విచారణ చేయట నేనే ఆరంభించుదనా, అది నాకు ధర్మములు కాక నా తండ్రి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతుల గురించి కొద్దిది కానీ గొప్ప నాకు ఏమీ తెలియదయ్యా అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి వారిందరికీ మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులకు, వీరు దావీదుతో కలిసినందున
అతడు పారిపోయిన సంగతి తెలిసి మీరు దావీదుతో కలిసి అతడు పారిపోయిన సంగతి తెలిసిన నాకు తెలిసి తెలియకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన వారికి కావలికి ఆజ్ఞయించెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు దోయగుతో చుట్టూ చెప్పాడు, రాజు సేవకులతో చెప్పారయ్యా, ఈ అహీమెలకి పనిచేశాడు కాబట్టి యాజకులు చంపేయమంటే వాడు చంపనన్నారు. దోయకు ఒక్కడే దాదాపుగా ఎంతమంది 85 ఆ దినమున 85 చంపేశాడు దోయకు. సంగతి ఎంత విలువైన వాళ్ళు, ఎంత భరించేవాళ్ళు, ఎంత పవిత్రత కలిగిన వాళ్ళు, ఎంత శ్రేష్ఠులు. అది సౌలుకి ఏమీ పట్టదు. అందుకే 31వ అధ్యాయంలో సౌలు తన కత్తి మీద పడి తానే చచ్చిపోయాడు. పనివాడిని చంపమన్నా చంపడం, నేను చంపను నువ్వే చంపు అంటారుగా. ఆ చావు ఆడే చావే అంటారు చూడు, ఆ మాట ఇయ్యే. నీ చావేదో నువ్వు చావు, నాకెందుకు? తన కత్తి మీద పడి చచ్చిపోయాడు. పాట అర్థమైందా? కాబట్టి యాజకత్వం అనేది శ్రేష్టమైంది. యాజకుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని ఒక్కసారి అర్పించి ఆ పనిని ముగించాడు. మనల్ని ఆరంభింపచేస్తున్నాడు. నేను వచ్చే వరకు దీనిని మీరు చేయండి. ఏం చేయాలంట? 25 యాజకులు విలవిలాడుతూ చచ్చిపోతా ఉంటే తెలిసిన దావీదు అల్లాడిపోయి ఉంటాడు. కాబట్టి స్నేహితుల సహోదరి, యాజకత్వం అనేది అభిషేకంతో లేకపోతే ఆరంభం నియామకంతో ఆరంభించబడి శ్రేష్టమైనటువంటి మానవతో ముగించబడతాడు. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీనిని ముగింపు వరకు, ముగించేంత వరకు, యాత్రని లోకమును మనము ముగించేంత వరకు, ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు మనము యాజకులకు. మరి ఒకసారి చెప్తారు వినండి. మొట్టమొదట ప్రశస్తమైన వస్త్రాలు, వాటిపైన పచ్చ 2 రత్నాలు, వాటిపైన ఏఫోదు, వాటిపైన న్యాయ విధాన పథకం, వాటిపైన ప్రశస్తమైనటువంటి రేగు కిరీటం, వాటి తర్వాత మానవ కప్పబడడానికి ఉండవలసిన అవి ఏంటది లాగులు. కాబట్టి ఈ మాటలతో ప్రభు బలంలోకి వెళ్దాం. ఒకవేళ ఇట్లా ఏదైనా ఒకటి పోయినా మళ్ళా ప్రభు దగ్గర అడిగి తెచ్చుకున్నాం. దేవా, ఈ కిరీటం పోయింది, ఈ లాగు పోయింది, లోపల రత్నాలు జారిపోయింది, రెండేగా జారిపోవచ్చా లేదా? జారిపోవడానికి ఛాన్స్ లేదా? ప్రార్థన జీవితం జారిపోలా? జారిపోవచ్చు. పరిశుద్ధ జీవితం జారిపోవచ్చు. సమర్పణ జీవితం జారిపోవచ్చు. ప్రభు రాకడ కొరకు నిరీక్షించే ఆ జీవితం జారిపోవచ్చు. లాగు బొందు తెగిపోయిందేమో, ఇది కూడా బంగారు రేకుతోటి, అది కూడా బంగారుతోటి, మరి లాగు కూడా ఏది మరి తక్కువ క్వాలిటీ ఉపయోగించరా అని అంటాడు. ఎక్కడ తగ్గేది అంటారు చూడమని అట్టన్నమాట. బల్ల అనేది తగ్గేది లేదు అని చెప్పడానికి, తగ్గించుకోవడానికి, వీలు లేకుండా బ్రతకడానికి ఆధారంగా ప్రభువునికి కాపాడుకుందాం. ప్రభు రాకడ కొరకు నిందారతికి ఎదురు చూద్దాం. ప్రభు మనకు సహాయపడాలి కాక. ఆమేన్.